కుక్క ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుందని. అనేక సార్ కొత్తగా ఎట్లా ఉంటుంది తెలుసా, ఈ కుక్కలు రోడ్లో పోయినప్పుడు చెత్త దగ్గర పోయి మొహం పెడుతుంది, గబ్బు దగ్గర పోయి మొహం పెడుతుంది, అవసరమైతే పెంట దగ్గర పోయి అది ఏంటా గబ్బు చూస్తానే పోతుంది. యజమాని ఏం చేస్తాడు, చై ఈడ్చుకొని పోవడం. ఏం చేస్తాడు, ఒక ఊపు ఊపుతాడు, రా ఇట్రా 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 ఇట్రా. అది ఎక్కడికైతే వెళ్ళొచ్చో అక్కడికి పంపిస్తాడు. మళ్ళీ ఇంటికి తెచ్చిన వెంటనే పరిగెత్త, నీదే ఇల్లు. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మన మీద కాడి పెడతాడు అన్నప్పుడు హీఈస్ గివింగ్ యూ రెస్పాన్సిబిలిటీ. కానీ నీ మీద కాడి పెట్టి నీ అంతటా నువ్వు పోరా కాదు. ఎందుకంటే కాడి అన్నప్పుడు మన ఊర్లో గ్రహించుకోవాలంటే ఎద్దుల బండికి కాడి పెడతాం తెలుసా. ఎద్దుల బండికి కాడి పెట్టి దాన్ని వదిలి సామాన్ పెట్టి చల్ పల్ అని చెప్పి వదిలేస్తాడు ఎవడన్నా, వెనకాల కూర్చొని నడిపిస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే నా కాడి లెగ్గువైనది అన్నప్పుడు దేవుడు అంటాడు, నేను నీతో ఉంటాను, నేను నీలో ఉంటాను, నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను నడిపిస్తా, నీ జీవితాన్ని నడిపిస్తా, నీ జీవితంలో మేలు జరిగిస్తా, నీ జీవితంలో సమకూర్చి జరిగించేలాగా చేస్తా. కానీ నువ్వు ఆయన ముందు సరిగా ఉండాలి. ఈరోజు ఎంతమంది దేవుని ముందు నేను సరిగా ఉన్నానన్న ధైర్యం ఉంది. దేవుని వాక్యం చూసినప్పుడు కీర్తన 23:4 చూస్తే, ఈవెన్ దో ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, అంధకార లోయలో నేను సంచరించినను, గట్టి చెప్పండి, ఏ అపాయము నాకు కలగదు. నెక్స్ట్ నీవు నాకు తోడయుందువు, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆహా, నాకు ఆదరిస్తాయి అంటే ఎట్లా ఆదరిస్తాయి? కర్ర ఎట్లా ఆదరిస్తుంది నిన్ను? ఎందుకంటే గొర్రెల కాపరి గురించి చెప్పాలంటే, నేను బెత్లెహేంకి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్లో, అంటే ఈరోజు పాలస్తీనాలో ఉంది, అంటే బెత్లెహేం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెల కాపరి షెపర్డ్స్ ఫీల్డ్ ఈరోజు కూడా ఉంటుంది. అక్కడ గొర్రెల కాపరి దగ్గర చూసినప్పుడు వాడు కర్రలు ఎంత పెద్దగా ఉంటాయంటే 9 అడుగులు ఉంటుంది, 9 feet. 9 feetలో ఇట్లా వచ్చి, వెరీ గుడ్, ఇట్లా బెండ్ అవుతుంది. అట్లా బెండ్ అవుతంలో ఆ 9 feet కర్ర పట్టుకుంటాడు ఆయన. కారణం ఏంట్రా అనేటప్పుడు, గొర్రెలు కొన్నిసార్లు అవి మేసేటప్పుడు వదులుతాడు, కానీ అక్కర్లేని స్థలాల్లోకి డివేట్ అవుతుంది అనుకో, ఆ కర్రను అలా వేసి, ఆ 9 అడుగుల కర్రని అలా వేసి దాని మెడ మీద నుంచి ఇట్లా వెనక్కి లాగుతాడు. కొన్నిసార్లు ఎక్కడికైనా ఏదైనా పరిగెడతాను చూసిందనుకో, దాని కాలికి అట్లా వేసి కాళ్ళను లాగుతాడు. హీ విల్ కంట్రోల్ ద షీప్స్. కానీ అదే సమయంలో నన్ను ఆదరిస్తాయి అన్నప్పుడు, ఇదే ఏ నక్కో పులో ఏ జంతువు వచ్చిందనుకో, అదే 9 అడుగుల కర్రతో దాని తలకాయని చెత్త కొడతాడు. చూడండి, పటా 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 అనేస్తాడు. గొర్రెని పట్టుకోకుండా ఉండేలాట. దేవుడు నాకు తెలియజేస్తుంది, నేను అంధకార లోయలో సంచరించినను, సింహాసనం మీద ఉంటే కాదు, కొండ శిఖరాన్ని ఉంటే కాదు, ఈవెన్ దో మై లైఫ్ సర్కమ్స్టాన్సెస్, నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, నా చుట్టూ చీకటి, నా ప్రాంతం అంతా చీకటి, నా జీవితం చుట్టూ చీకటి సంచరించినా కూడా దేవుడు నా తోడుంటే నాకు భయం లేదు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తాయి, నా తోడున్నాయి. ఏదైనా సైతాన్ దగ్గర రానే వేసి పంపుతాడు నాకు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని ఇచ్చాడు. ఆయన మందలో ఉండటానికి ఆహ్వానం. ఈరోజు నీ